నమస్తే అందరికీ ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే చోలే ఆలు కర్రీ. నేను చూపించే విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందు ఆనియన్స్, టమాటోస్ కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఆనియన్స్, గరం మసాలా వేసి మిక్సీ పట్టుకోండి. అలాగే టమాటోస్ బి మిక్సీ పట్టి సపరేట్గా పెట్టండి. శనగలు ముందుగానే నైట్ నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని శనగలు, పొటాటోస్ ఇలా కట్ చేసుకొని కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టండి. ఇప్పుడు పొటాటోస్ పొట్టు తీసి శనగలు అండ్ పొటాటో సపరేట్గా పెట్టండి. ఇప్పుడు కడాయి తీసుకొని ఆయిల్ వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలిపి ఆనియన్స్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అలాగే అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలిపి పసుపు వేసుకోండి. టమాటోస్ గ్రైండ్ చేసుకున్నాం కదా, అది వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు కారం, ఉప్పు వేసి కలిపి శనగలు కూడా వేసి వాటర్ పోయండి. మంచిగా ఉడికిన తర్వాత పొటాటోస్ వేసి మిక్స్ చేయండి. లాస్ట్కి ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలపండి. లెంతీ ప్రాసెసే కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. పూరీలోకి, చపాతీలోకి, పరాటాలోకి, ఈవెన్ రైస్లోకి వేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.